హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ జరుగుతూ ఉంది. అయితే ఎంతమంది రాస్తున్నారు ఈసారి ఎగ్జామ్ అనేది? సో చాలామంది 14 lakhs 15 lakhs ఈ సంవత్సరం బాగా పెరిగిపోయారన్నారు. బట్ ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటి డేటా చూడండి ఒకసారి. జనవరిలో మీకు అందరికీ తెలిసిందే, జనవరి సెషన్ కనుక మీరు గమనించినట్లయితే జనవరిలో మొత్తం రాసిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే, జనవరిలో అఫీషియల్ డేటా, నేను చెప్పేదంతా అఫీషియల్ డేటా, ఎన్టీఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లోనే 12,21,000 జనవరిలో రాసిన వాళ్ళు 12,21,000 మాత్రమే జనవరిలో రాయటం అయితే జరిగింది. అప్లై చేసుకున్నారు అంటే అఫ్కోర్స్ అందులో ఆబ్సెంట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. 12,21,000 మంది అప్లై చేసుకుంటే, అదే మనకి ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి, ఏప్రిల్ సెషన్లో చూడండి, ఏప్రిల్ సెషన్లో వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం కేవలం 12,57,000 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారని ఇచ్చారు వాళ్ళు. 12,57,000 మంది అంటే 12,57,000 అంటే పెద్దగా ఒక 30,000 35,000 36,000 కన్నా ఎక్స్ట్రాగా అప్లై చేయలేదు. కానీ మనకి తెలియకుండా ఇవి ఇట్లాగే ఉంటాయి. న్యూస్ అనేది కూడా మనం ఏదేదో అనుకుంటాం, 14 లక్షలు 15 లక్షలు అనుకున్నారు. చూడండి అఫీషియల్ డేటా వాళ్ళు ఇచ్చిందంటూ 12.57 lakhs అని 3rd ఏప్రిల్లో ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ఇది. అయితే ఇందులో ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, లేకపోతే జనవరిలో కొంతమంది రాసుకొని వాళ్ళు మంచి పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు రాయలేదా, ఏం జరిగింది అనేది ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ డేటా రిలీజ్ చేస్తారు, అప్పుడు మీకు చెప్తాను. కంగారు వెళ్ళలేదు అప్పటి వరకు మనకి. బట్ ఈ డేటా తెలుసుకొని మనం ఏం చేస్తామంటే ఊరికి ఒక సైకలాజికల్ ఫీలింగ్ అంతే, ఎక్కువ మంది రాయలేదు అనుకొని. సో 12 lakh అప్పుడు రాసింది, జనవరిలో రాసింది 12,21,000. ఇప్పుడు రాస్తున్నదేమో 12,57,000 అంటే దగ్గరగా మనకి 36,000 మాత్రమే ఎక్స్ట్రా. సో ఈ డేటా తెలుసుకొని ఒక రకంగా ఆనందపడినంతే. పెద్ద ఎక్కువ మంది వెళ్ళారు, రాయాల్సిన వాళ్ళందరూ జనవరిలోనే రాసేస్తారు. సో ఏప్రిల్లో రాసేవాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు, అంటే ఎక్స్ట్రాగా రాసేవాళ్ళు. సో మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఏప్రిల్లో ఇంకా కమింగ్ డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 8th 9th బాగా రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇది చూసుకుని కాస్త ధైర్యం తెచ్చుకోండి. రాసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, పెద్దగా ఎక్కువ పెరగలేదు అనుకోవటం. ఓకే, సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మీకు ఏదైనా పేపర్స్ కావాలంటే ఎగ్జామ్ పేపర్స్ ఫణిసర్ మ్యాథ్స్ క్లాస్ యాప్ నుంచి అందులో ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, అందులో డౌన్లోడ్ చేసుకోండి. ఎంసెట్ క్రాష్ కోర్స్ అయినా అడ్వాన్స్ క్రాష్ కోర్స్ అయినా కావాలనుకుంటే కింద లింక్స్ ఉన్నాయి, దాని ద్వారా జాయిన్ అవ్వండి క్లాసెస్లో. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ.